స్పష్టంగా ఉంది. పేదలకు ఒక మంచి నాణ్యతమైన బియ్యం ఇవ్వడం. ఈరోజు పిల్లలకి చూడండి, 2 సంవత్సరాల ముందు ఏదైతే ప్రభుత్వం ఉన్నదో అదే ప్రభుత్వం ఏం చేసేదంటే బియ్యం ఇచ్చేది, కాకపోతే అది ఒక ముద్దలాగా అయిపోయింది. కాకపోతే ఇప్పుడు స్కూల్ పిల్లలకు కానీ ఇంటర్మీడియట్ పిల్లలకు కానీ చాలా క్వాలిటీ ఆఫ్ రైస్ ఇస్తుంది. ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ ఎట్లున్నాయంటే పిల్లలు చాలా కడుపు నిండి అన్నం తింటున్నారు, ముందు తినేవాళ్ళు కాదు. అదే కాకుండా వాళ్ళకు పప్పు, అదేవిధంగా వాళ్ళకి ఇస్తున్న కోడిగుడ్డు, క్వాలిటీ ఆఫ్ మొత్తం రాగేంజి, అది చిక్కి ఒక ప్రోటీన్ ఫుడ్ ఇస్తున్నారు. ఎందుకంటే పిల్లలు ఏదో వచ్చినారు తిన్నారు పోయినారని కాదు, తినిన తిండిలో చాలా క్వాలిటీ స్టాండర్డ్స్ ఉండాలి. ఆ విధంగా మనం కల్పించలేదు. పిల్లలు అదే మా సొంత పిల్లలు అయితే అట్లా పనికిరాని బియ్యంతో లేదా మంచి ఫుడ్ క్వాలిటీ ఫుడ్ లేకుండా ఇస్తే ఒప్పుకుంటామా? అలాగా ఈరోజు ప్రభుత్వం కూడా చాలా బాధ్యతగా ఉంది. తప్పకుండా ఈరోజు ఏదైతే మిల్లర్లు ముందరకు వచ్చి రైస్ మిల్లర్లందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు ముందుకు వచ్చి 50 రూపాయలు ఇవి స్టీమ్ లేని రైస్ వచ్చి 52 రూపాయలు, మన రైస్ వచ్చి 50 రూపాయలు. ఈ బియ్యం ఎంత క్వాలిటీ అవసరం, అది కూడా 50 రూపాయల బియ్యము. ఇవి మామూలు బియ్యం కాదు, చాలా స్టాండర్డ్ ఉన్నాయి. ఇంత మంచి రైస్ మన ఎవరైతే మొత్తం నాకు తెలిసి రైస్ మిల్లర్లు ఇస్తున్నారు అనుకుంటా కదా, ఇది ఎఫీ షాప్ డీలర్స్, రైస్ మిల్లర్స్. ఎస్, రైస్ మిల్లర్స్ ఇంత స్టాండర్డ్గా ఇంత మంచి రైస్ ఇస్తున్న మీకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు.